అందరూ ప్రార్థన చేయవలసిన పాడమ్మాయి త్వరగా. రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, నీ రీతి వర్ణింతును నీ ప్రేమ చిన్న వాక్యం చెప్పుకుందాము. ఈరోజు సాధ్యపత్రగా ముగించుకుందాము. ఈరోజు మన టాపిక్, మన అంశము ఉప్పు నిప్పు. అంటున్నారు అందరూ? ఉప్పు మరియు సాల్ట్ అండ్ ఫైర్. ఈరోజు మన వాక్యము సాల్ట్ అండ్ ఫైర్, ఉప్పు నిప్పు. బాగా వినాలి, చెప్పండి అందరూ. అది ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం.
జీవితంలో వాక్యం చెప్పేవారైనా వినేవారైనా వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు లోకానికి, ముఖ్యంగా దేవునికి ఒకటి ఉప్పుగా జీవించాలి, ఉప్పై ఉండాలి, రెండవది నిప్పుగా ఉండాలి. ఉప్పు డొక్కా ఉంచుతాం, చాలా సందర్భాలు విన్నాము, అయినా కూడా మాట్లాడతాను. నిప్పు పట్టుకుంటే కాల్చివేస్తుంది, దర్దాపులోకి వెళ్తే వాళ్ళు కాల్చివేస్తుంది. ఎంతకీ దూరంలో ఉండాలి. కనుక నిప్పు ఒక విధముగా ఆత్మీయంగా మంచిది, లోకరీత్యా ప్రమాదం. వాక్యరీత్యా నిప్పు చాలా బలమైనది, ఆత్మీయ జీవితంలో చాలా విలువ తెచ్చేది, ఆ బ్రతుకు గొప్ప నాణ్యత తెచ్చేది, ఆ బ్రతుకును లేదా ఆ జీవితాన్ని నిలబెట్టేది. అలాగే ఆ నిప్పు అనేది వారి బ్రతుకును అంతగా కూడా బహుతేటగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. అది నిప్పు సంగతి. దేవుడు ఉప్పు, ఇది ఉప్పు. దేవుని బిడ్డలారా, లోకరీత్యా చూసినట్లయితే ఉప్పు మన కుటుంబాలలో, మన ఇళ్లలో ఎక్కడో ఒక పొయ్యి దగ్గర మూలం ఉంటుంది. ఉంటుందా లేదా? తీసుకొచ్చేసాను సార్, పెద్ద పెద్ద కబోర్డ్లో పెట్టాలా? చెప్పండి అమ్మా, పైన చెప్పండి. కబోర్డ్లో పెడతామా? పెట్టాం. చూసారా? అది ఎక్కడ ఉంటుంది? పొయ్యి దగ్గర. చెప్పండి అమ్మా, అందరూ తెలుసుకో. చెప్పరు. పొయ్యి దగ్గర అంటే దానికి ఎంత విలువ ఉందంటారు? ఒక మాట్లాడుతున్నారు. ఎంత విలువ ఉంది? విలువ లేదు. కానీ విలువ లేనటువంటి ఉప్పుగా మనం చూస్తున్నాం, కానీ దానికి ఉన్న విలువ మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఇది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఒక దైవ జనుడి యొక్క ఆత్మీయ జీవితాన్ని, దేవుడితో నడిచేటువంటి గొప్ప వ్యక్తిని నువ్వు చక్కగా ఉప్పులాగా ఉంటుంది. ఒకటి మాటలో ఉప్పును రుచికరంగా చేస్తుంది, బ్రతుకులో ఉన్నతంగా నడిపిస్తుంది. ఈ ఉప్పు చాలా శ్రేష్టమైనది. అంతే. అందుకని ఉప్పుగా జీవించడం నేర్చుకోవాలి, అంతకంటే శ్రేష్టమైన నిప్పుగా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కూడా చాలా విలువైన ఆత్మీయ జీవితాల్లో ఏం చెప్పండి? ఈ రెండు అంతే. లోకంలో ఉన్న నిప్పు దగ్గర వెళ్తే నేను కాల్చివేస్తుంది, కానీ ఈ నిప్పు ఉన్నదే నీ బ్రతుకును సరి చేస్తుంది. నీ బ్రతుకంతట్లో పొడలు, డాగులు, పంచలేదంటే కాల్చివేసి తుత్తునిగా చేసేసి నీ బ్రతుకును ఒక ఎదుటి వ్యక్తికి, చూసే వాడికి అన్ని విషయంలో అమ్మో, అప్పో, ఆమె, అతనా, మామూలు విషయం కాదండి అనేటువంటి గొప్ప ఆశ్చర్యం కలిగించేది ఈ ఒక నిప్పు. దేవుని స్తోత్రం. కనుక ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు క్లుప్తమైనటువంటి వాక్యాన్ని త్వరగా మాట్లాడుతున్నాం. ఒకవేళ ఏదైనా కొన్ని అంశాలు కనుక మిగిలి ఉంటే పాయింట్స్, అది నెక్స్ట్ వీక్ లో మాట్లాడుకుందాం. ఒకటి, ఉప్పుని గురించి చూద్దాం. ఎప్పుడు మాట్లాడుకునేది అయినా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి, సెయింట్ మాథ్యూస్ 5th చాప్టర్, 5వ అధ్యాయం 11వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషులతో త్రొక్కబడుటకే గాని అది దేనికి నీ పనికి రాదు. చాలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, దేవాది దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని, ప్రభువుని
బట్టి వారి యొక్క జీవితములు ఎలా ఉంటాయని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది మీరు లోకానికి ఎలా ఉన్నారు, ఉప్పై ఉన్నారు. దేవుడు చెప్పాడండి, నేనేం చెప్పడం లేదు. దేవుడే ఎందుకని ఉప్పు అయి ఉండాలని పోల్చి ఉన్నాడు. ఈ ఉప్పుకున్నటువంటి విలువ ఎంత అంటే చాలా, అసలు ఏమీ లేదు. ఎక్కడో దూరంలో ఉండిపోయిన పొయ్యి దగ్గర ఎక్కడో మూల పెట్టాడు. ఒక్కొక్కసారి అది మసిపట్టి కూడా ఉంటుంది, దష్టపట్టి ఉంటుంది. ఒక్కొక్క అమ్మ కడుగుతుంది, ఒక్కొక్క అమ్మ కాదు. ఈ సత్తులు నేను చూసాను చాలా చోట్ల, కానీ చుట్టూ ఉంటాను అనుకోండి. సరే తర్వాత కొంతమంది అది మోగు తీయడానికి కూడా చేయాలనిపిస్తుంది కొంతమందికి. ఎందుకని అంత బాగుంటుంది, అంత నీట్గా ఉంచుతున్నారన్నమాట. సరే దేవుని బిడ్డలారా, ఎక్కడో మూలలో ఉన్నటువంటి ఉప్పును తీసుకొచ్చి దేవాదేవ దేవుడు మొదట్లో పెట్టాడు. దేవుని స్తోత్రం. అంతే. ఈ ఉప్పు సారవంతమైనది. ఒక మొక్కలు నాటినప్పుడు ఏమి వేస్తే ఈ మొక్క బాగా పెరుగుతుంది, ఏమేమి ఫెర్టిలైజ్ వేస్తే మంచి మంచి ఫలములు లేదా పుష్పములు పూస్తుంది అని ఆలోచన చేసి దానికి సంబంధించి వేస్తూ ఉంటాం కదా. అలాగే ఒక ఆత్మీయ జీవితానికి ఉప్పు చేర్చకపోతే ఆ జీవితానికి ఒక స్థానం లేదు. నిస్సారమైన బ్రతుకు అంటే యేసు ప్రభు వారు లేని జీవితం నిస్సారమే. ఒకవేళ యేసు ప్రభులో ఉన్నామని చెప్పుకున్నా వాక్య అనుభవం లేని జీవితం, దేవుని క్రియలు బాగా చేస్తానని చెప్పుకుంటున్నా దాన్ని అనుభవంలోనికి తెచ్చుకోలేనటువంటి జీవితం, దేవాది దేవుడి యొక్క కృపను ప్రేమను మన నోటి మాట సమస్తము కూడా తెలియజేస్తుంది. రుచికరమైనదిగా ఈ సారవంతమైనది ఉప్పు. అందుకని దేవాది దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అనగా ఆయన బిడ్డలుగా ఆయన సొంతగా అర్పించిన నీవు నేను మనల్ని దేవుడు అంటున్నాడు మీరు అన్నాడు. మనందరినీ కూడాను చూసి దేవాది దేవుడు అన్నాడు మీరు ఉప్పై అన్నారు. ఉప్పు ఎంత సారవంతమైందంటే మనం ఎంత వంటగా శ్రేష్టకరముగా బాగా చేసినా కూడా ఈ ఉప్పు చేర్చకపోతే దానిలో విలువ లేదు. ఎక్కడో పడవేసినటువంటి ఉప్పుకు విలువ తెచ్చింది ఆ వంటకానికి. నీ బ్రతుకుకు నా బ్రతుకుకు వెలివేయబడ్డ జీవితము, పారవేయబడ్డ జీవితము. దేవుని బిడ్డలారా, ఎవరు అవసరం లేదు అనుకుంటున్న వ్యక్తిని, చిన్న చూపు పెద్ద చూపు చూస్తున్న వ్యక్తిని అనేక విషయంలో తూలనాడు తిరస్కరించి నెట్టి వేసి చూసిపోయిన వ్యక్తులకి జీవితాలలో దేవాది దేవుడు వాక్యము చేత నిలబెట్టినటువంటి జీవితమే సారవంతమైనది. అదే ఆత్మీయ జీవితం. దేవుడి స్తోత్రం. కనుక వాక్యమే ఉప్పు. అంతే. వాక్యము ఉప్పైనది, ఉప్పే వాక్యమైనది. అంతే. ఉప్పు చూస్తే తెల్లగా ఉంటుంది, మీకు అందరూ తెలిసింది. తెలుపు పరిశుద్ధత. నీ బ్రతుకు శాశ్వతంగా దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే ఉప్పు ఏ విధంగా తెలుపుగా ఉన్నదో వైట్, నీ జీవితం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవరు నువ్వు దేవుని చూడలేడు. సమీపించడం లేదు, చూడటం లేదు. ఒకవేళ దగ్గర రావచ్చు, వాళ్ళు ముసుగుపోతే సమీపించవచ్చు, ముసుగు పడితే సమీపించవచ్చు, తలదించుకుని కూర్చుంటే సమీపించవచ్చు.
దేవుడు చూడలేక అంతుడమై ఉంటే ఆలోచించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అదే పరిశుద్ధత ఎంత విలువైందంటే బయట గ్రంథం అంతకులో అంత విలువైంది. ఉప్పును పరిశుద్ధ జీవితానికి పోల్చబడింది. ఉప్పు ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. నువ్వు లేచే విధానము, నీవు కూర్చుండే విధానము, నీ పదుండే విధానము, నువ్వు అన్ని విషయంలో మాట్లాడే విధానము సమస్తము కూడా నువ్వు ఉప్పు అనే పరిశుద్ధతని గుర్తించగలుగుతుంది. అది తెలియజేస్తూ ఉన్నది. ఆలోచించండి. కనుక పరిశుద్ధత అనేది చాలా విలువైంది. ఆ వాక్యం ద్వారానే ఆ పరిశుద్ధత అనేది అనుభవించుకుంటాం. కనుక ఆ ఉప్పు ఎంత తెలుపుగా ఉన్నదో ఆ వాక్యం అనే ఉప్పు మనం చక్కగా వింటున్నాము, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, అనేక విషయాల్లో లోతైన మర్మములు గ్రహిస్తున్నాము. దేవుడి యొక్క స్థితిగతులు, గుణ లక్ష్యములు, దేవుడి యొక్క గుణ లక్ష్యములు మొట్టమొదటిది వచ్చి అనేక ఉంటాయి. అందులో మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా గమనించినట్లయితే పరిశుద్ధుడు మన దేవుడు. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. అందుకనే ధవళ వర్ణుడు, రక్తవర్ణుడు వాడు త్వరగా ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తంతు. ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తంతు. ఎవరు ఆయనకి సమరూప పురుషుడు. ఎంతో సుందరుడమ్మతాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మతాను. నీవు ఒకవేళ నీ యొక్క చూడటానికి వికారముగా కనిపించవచ్చు జనాలకు, కానీ నీ పరిశుద్ధత అనేది నీ ఒక జీవితానికి, నీ ముఖమునకు ఒక మెరుగు దిద్దబడినట్టుగా ఒక వన్ని తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. అంతే, పరిశుద్ధత అంత విలువైనది. ఉప్పు ఎంత విలువైందని మనం చెప్పుకుంటున్నాము. ఆ ఉప్పు అనే వాక్యము పరిశుద్ధతను సాధిస్తుంది కనుక ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితం జీవించాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. బిడ్డలు ఆలోచించాలి. రెండవదిగా ఉప్పు యొక్క రెండవ లక్షణము మీరందరూ బాగా తెలుసు. ఒక వంటకం తయారు చేసి ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది? అదే నాకు తెలుసు. అబ్బా, అది రుచి కావాలంటే ఏమవుతుంది? కరిగిపోతుంది. అది నీకు ఒక కూర రుచి తెలియాలి అంటే ఆ ఉప్పు వేస్తుందంటే ఎలా ఉండాలి? ఒక రాయి వెళ్తుంది. ఈ ఉప్పు ఏమైంది? కరిగిపోతుంది. అంటే కరిగిపోయే స్వభావం, మెల్ట్ అయిపోతుంది. అంతే. ఒక ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను దేవుని మనసు ఊరక కదిలించబడుతుంది. దైవమైనటువంటి ఆత్మ, ప్రేమమైనటువంటి ఆత్మ, దేవుని బిడ్డలారా ఆదరణ కలిగించే ఆత్మ, అలాగే అన్ని విషయంలో దేవుని యొక్క చింతన కలిగినటువంటి ఆత్మ, ఇవన్నీ పుచ్చుకున్నటువంటి ఆత్మ నీ జీవితాన్ని అన్ని విషయంలో తగ్గించుకునేలాగా, ఒక వెన్నల, ఒక మైనవుల కరిగిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి
అది కరిగిపోతుంది, కరిగిపోతుంది, రుచి రాలేదు. వింటున్నారా? కరిగితేనే కొంచెం తక్కువైందండి, అందుకే బాగుండట్లేదు. కనుక ఇప్పుడు ఏమేయాలి? కొద్దిగా జోడించి మళ్ళీ ఏం చేయాలబ్బా అమ్మా? ఇంకా అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఉప్పు వేసి ఏం చేస్తావు మరి అన్నమాట? అంటే దాన్ని తిప్పినప్పుడు అదేమవుతుంది? కనుక ఆలోచించండి. మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక స్థిరత్వానికి వడ్డు తెచ్చేది, ఒక అన్ని విషయంలో ఒక ధైర్యాన్ని కలిగించి నీ జీవితానికి ఒక మెరుగుదిద్దలాగా చేయడానికి, అలాగే ప్రతి సమస్య, ప్రతి శోధనకు, నిట్టూర్పులకు, నిందలకు, అవమానములకు అన్ని విషయంలో నేను గర్దిపిగా దేవుని నిలబెట్టేది ఆ కరిగిపోయే స్వభావంతో దేవుని ఇమిడి ఉన్నావు కనుక ఆ ఉప్పే వాక్యము, ఆ వాక్యం నీకు అవసరం కదా. దేవుని స్తోత్రం. అంతే చూస్తారా? అలాంటి స్వభావమును, అలాంటి స్థితిగతి ఉప్పుల్లో ఉన్నది. అదృశ్యమైపోతుంది, అది మీకు కనిపించడం. వేసేటప్పుడు చక్కగా స్ఫటికం లాగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ స్ఫటికాలు కనిపిస్తుందా అమ్మా? కనిపించదు. ఏమైంది? కనుక నీ ఆత్మీయ జీవితం కూడాను దేవుని యొక్క చిత్తానుసారంగా దేవునిలో ఇలాగ ఒదిగిపోయి కరిగిపోయి ఉండాలి. అందుకే దేవుని ఆత్మకి నువ్వు ఎప్పుడు కూడా ఒదిగి ఉండాలి. ఆలోచించాలి. అన్నిటి నేనంటే నేను అనుకునేవారు వెనకరించనే అంటారు. నేను అనేది ఎప్పుడు వస్తుందో నీ జీవితం అన్ని వెనక నెత్తి వేస్తుంది. రుచి లేదు, పాడు. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది ఒక మాట, సొదొమ ద్రాక్షవల్లి చేదుగా ఉంటుందంట. చదవండి 33వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండం 33 నేను చూస్తాను. 33 ద్వితీయోపదేశ కాండము 32 క్షమించండి 32 ద్వితీయోపదేశ కాండం 32 వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. అంటే నువ్వు కరగకపోతే పిచ్చి ద్రాక్షలని మిగిలిపోతావు. ఎవడిష్టపడతాడు? ఆలోచించు. ఏమండి? నీ మాటలో పిచ్చి ద్రాక్ష, నీ జీవితం పిచ్చి ద్రాక్షగా ఉంది. నీ జీవిత విధానం, ప్రవర్తన మాదిగా ఉండాల్సిన నీవు సమస్తము దేవుడికి ఆయాసంగా ఉంది. నువ్వు ఒదిగొదిగా ఉండాల్సిన నీవు, తగ్గించుకుని ఉండాల్సిన నీవు, జీవులుగా దిక్కులుగా ఉండవలసిన నీవు, నీకు అన్నీ ఉన్నాయి. దేవుడు అన్ని సదుపాయాలు చేశాడు. ఉన్నతంగా నిన్ను దేవుడు చేశాడు. అయినా సరే ఏమైనా నీ కృపే. చెప్పాలి, ఏమైనా నీ కృపేనాయ్యా. ఆలోచించాను. ఏమైనా చేయగలము. గుణము లేనట్లు చేస్తాడు, చేసే దేవుడు. కానీ నీ జీవితము దేవుల్లో ఫలవంతముగా, రుచికరంగా, శ్రేష్టకరంగా ఉండాలి అంటే ఉప్పులాగా ఖచ్చితంగా అది ఎలా కరిగిపోయిందో, నీవు దైవాత్మకమైనటువంటి స్థితిలో వాక్యాన్ని బట్టి, నీకున్న అనుభవం, ప్రార్థన జీవితాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు ఒదిగి దేవుల్లో ఉండాల్సిందే. ఒదిగి ఉన్న వాళ్ళు హెచ్చించబడతారు. ఒదిగి ఉన్నవారు జీవించబడతారు. ఒదిగి ఉన్నవారు తగిన కాలువలో దేవుడు ఏ తీరుగా ఉన్నతంగా నడిపించాలని బాగా తెలుసు. కనుక నేను అనేది ఎప్పుడైతే వస్తుందో అది పిచ్చిగా చచ్చిన సత్యము కాదు. అంటే దేవుడు అనే మాటగా రాడు. అహం వచ్చినప్పుడు దేవుడికి ఇష్టపడతాడు. దాని గెలలో చేదని వెంట పిచ్చి దాంతో పాటు చేదు రెండు ఒకటి దాదాపుగా అర్థం. చేదని ఎవరు తింటారండి? ఇష్టపడరు కదా.
ఇప్పుడు బండ్ల మీద నువ్వు ఒకవేళ కొని తీసుకున్నావు అనుకోండి, ఉదాహరణకు అవి పులుపుగా ఉంటాయి, సమీపినవి కాస్త తీపిగా ఉంటాయి. కనుక పులిపిష్టపడే వాళ్ళు పడతారు, అది వేరే సంగతి. ఆలోచించండి, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే వదువదుగా ఉంటావో, ఎప్పుడైతే దేవుడి యొక్క చిత్తాన్నంతా కూడా ఎరిగి ఉండి ఆయన వల్ల జీవించడానికి నువ్వు అన్ని విషయంలో ఆయనలో నువ్వు కరిగిపోతావో, అప్పుడు మాత్రమే నీ జీవితానికి ఒక విలువ ఉన్నది, ఒక అర్థం ఉన్నది, ఒక పరమాత్మ ఉన్నది. అన్ని విషయంలో దేవుని కృపను ఎదుర్కొంటావు. దేవునికి స్తోత్రం. కనుక కరిగిపోయే స్వభావం ఉన్నది. దేవుళ్ళు ఉప్పులు ఆలోచించాలి. కనుక ఇలా కరిగిపోతే మూడవ లక్షణము రుచినిస్తుంది. కరగకుండా రుచి వినాలి అందరూ, పైవారితో సహా. కరగకుండా రుచి రాదు, కరిగితేనే రుచి ఉంటుంది. కనుక నీ ఆత్మీయ జీవితము ఇతరులకు మాదిరిగా జీవించాలి, ఇతరులకు గొప్ప సాక్షిగా ఉండాలి, ఇతరులు నీ మాట వింటే పరుగున వచ్చేలాగా ఉండాలి. ఈ తీరుగా ఉండాలి అంటే ఖచ్చితంగా నీవన్ని విషయంలో దేవుని యొక్క వాక్యరీత్యాన్ని జీవించాల్సింది. రుచి అది కొలసి పత్రిక ఒక మాట రాయబడి ఉంటుంది. కొలసి రాసిన పత్రిక, కొలసీలు ఎఫ్సి పత్రిక తర్వాత ఉంటుంది, పిలిపి తర్వాత అనమాట, పిలిపి తర్వాత పిలిపి రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. చూడండి, కొలసీలు 4వ అధ్యాయము 6వ వచనం. 4:6 ప్రతి మనుషులకి ఎలాగూ ప్రత్యుత్తరం తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. అంతే. చూస్తారండి, ఆలోచించండి. ముఖ్యంగా ఇప్పుడు చివరి దినాల్లో, ప్రభు రాక దినాల్లో దేవుడు కోరుకుంటున్న విషయం కూడా అయితే ప్రతి మనుషునికి ఏ విధంగా నువ్వు సమాధానం ఇవ్వాలో ఒక ఇవ్వటం నీకు చేత కాలేదు. అయితే ప్రార్థన చేసుకో. నువ్వేం మాట్లాడాలి నీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడని వాక్యం తెచ్చా ఆయన మాట్లాడతాడు. ఆలోచించండి దేవుని బిడ్డ. కనుక చివరి దినాల్లో ఉన్నాం. మన యొక్క సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మన మాట వింటున్నప్పుడు కృపాసహితంగా రుచిగా, ఏదో ఒక స్వీట్ తింటే ఎంత బాగుందో, ఒక ఫ్రూట్ తింటే ఎంత బాగుందో, భోజనం చేసినప్పుడు ఈ కర్రీ బాగుందని ఎట్లా అంటున్నామో ఖచ్చితంగా దేవుని బిడ్డలను ఆలోచించాలి. రుచి అనేది తెలియాలి, తెలియకుండా తినలేము. రుచి అనేది తెలియకుండా తినలేము కదా. ఆలోచించాలి. కనుక కొంతమంది 4 ఏదైనా తినేస్తున్నారు, అది రుచి తెలియదు. ఎట్లున్నా తింటామన్నారు. నా దాంట్లో శాంతమ్మ ఎక్కువ వాడేది మాట నా దగ్గర. అమ్మ అసలు రుచిగా పర్లేదు అక్క, ఏదైనా లేదు అక్క, కానీ నేను తెలియలేదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, రుచి టేస్ట్ మన మాట దేవుని దృష్టికి ఇంపుగా సొప్పుగా ఉండేలాగా ఉండాలి. అందుకనే ఈ యొక్క ఉప్పు మాటతో కూడా పోల్చారు, నొప్పించే మాట. అందుకే ఏబుగాతో దేవుడు మాట్లాడుతూ నోటి మాట వల్ల వచ్చు నొప్పి నీకు కలుగునేవడం అంటారు. ఏమిటంట? చదవండి, ఏబుగాతో 5వ అధ్యాయం ఎట్లా ఉంటుంది. ఏబు గ్రంథము 5వ అధ్యాయం, ఏబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. అంతే. కనుక ఇప్పుడు నీవు ఉప్పు అనేది వాడుతున్నావు, బాగానే ఉంది. అది ఎంత రుచిగా ఉందో కరిగిపోయిన తర్వాత నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రభువులో ఉన్నావు, ప్రభు చేత బంధించబడి ఉన్నావు, ప్రభు ఆత్మను బంధాన్ని ధరించుకుని ఉన్నావు. అన్నిటికంటే ముందు క్రీస్తునే ధరించుకున్నావు.
దేవుడు కోరుకుంటున్నాడు, ఉప్పు వేసినట్టు బాగా సహితంగా ఉండాలేమో అన్నాడు. ఆ ఉప్పు వేసినప్పుడు ఎంత టేస్ట్గా ఉండదో ఓ మాట కూడా అలాగా వండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఆలోచించండి. మనం కొన్ని సందర్భంలో జోకులు వాడుతూ ఉంటాం. ఏదో ఒకసారి ఎప్పుడన్నా అయితే పర్వాలేదు. నువ్వు ఎంతో పెద్ద జోకం అని చెప్పేసి 24 గంటలు ఆ జోక్స్ వాడితే ఎదుటి వ్యక్తిని పుచ్చుకుంటారా? అదే ఆ సంగతి మీ అందరూ దృష్టి బహుశా నీ జోకంతా నువ్వు చూపించకూడదు. ఏమండి ఆలోచించండి. వైజాగ్ నుండి మన దగ్గరికి రోజు నైట్కి వచ్చాడు డాడీ మాట్లాడు. ఆయన వాక్యం చెప్తూ నేను చాలా జోక్స్ మాట్లాడుతూ ఉంటానమ్మా ఒక మెసేజ్లో. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పడిపోయి నవ్వుతారు అని అన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? విన్నవాళ్ళకి? అవును. ఏమండి కింద పడిపోయి నవ్వటం ముఖ్యం కాదు కానీ అతి విస్తారమైన జోక్స్ కూడా మంచిది కావు. 2005లో బిషప్ మనిషి అని క్రిస్టిదాస్ గారిని ఒక ఆయన పిలిచాం. మీ అందరూ బాగా తెలుస్తూ ఉంటుంది. ఆయన ఈ ఊర్లో ఒక ఆయన ఆమె పిలుస్తాడు. ఆయనకి పదే పాట డబ్బులు ఎవరు పాడేవాడు లేకపోతే తెరవాడు కదా ఒక దండం ఎన్నిసార్లు వెళ్తాడు. ఎవరికి ఇవ్వడం కదా ఇవ్వడం వాడిని కలిగితే వస్తాడు జనాలు. ఏమండి ఒకటి పిలిచాడు 3 సార్లు ఏమో. నేను ఒకేసారి పిలిచాను. 8 గంటలకు అప్పగించాము సమయాన్ని మెసేజ్కి. రాత్రి 10 గంటలకు ఏమో అప్పగించుకున్నాం. తెల్లవారుజాము 4 గంటల వరకు పడినాయి వాళ్ళందరూ. నేను చాలా బాధపడ్డాను. దేవుని ఆత్మ ద్వారా ప్రభా ఇంకెప్పుడు పిలవను, ఇంకెప్పుడు జీవితంలో మాత్రం ఇంకా పిలిచే ప్రసక్తి లేదు ప్రభా అని తీర్మానం చేసుకున్నా. ఆ ఒక్కసారి తప్ప ఎప్పుడు ఎందుకు ఆలోచించండి. ఒకసారి విజయవాడ గ్రాఫిక్స్లో చూశాను. తగ్గిపోయాడు బాగుండా కానీ గుర్తుపట్టాడు. క్రిస్టిదాస్ కదా అన్నాను. నేను నమ్మంటే నన్ను గుర్తుపట్టలేదా? తెలుస్తాను గుర్తుపెట్టాను. గంధము గారు ఏంటంటే మరి తప్పలేదు. మీరేమనుకుంటారు నన్ను అందరికీ ఏమనుకోలేదు బాగున్నారా అని చెప్పి అనుకుంటాను. ఈ మధ్య ఆయన ఇంకా ఏంటి ఆడుతున్నాడని అవన్నీ నేను ఎందుకు లేదాను. కనుక ఆలోచించండి ప్రియులారా. మన వాక్యం మన యొక్క ప్రవర్తన కూడా గమనించగలదుగా. చూసే వాళ్ళకి ఇంపుగా సొంపుగా ఉండాలి. మన మాట అలాగే ఉండాలి. సరే గత కాలంలో యొక్క జీవితాన్ని తీసుకొచ్చి ముందు పెట్టవచ్చు. గత కాలంలో జరిగిపోయిన వాటిని తీసుకొచ్చి ముందు పెట్టవచ్చు. గత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ముందు పెట్టవచ్చు. అసలు అలాగ అనుకుంటే యెషయా ప్రవక్త అంటాడు ముడిపెట్టి సంగతుల గురించి తలంచుకుడి అని అన్నాడు. కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? గతించిపోయిన తీసుకొచ్చి సూది పొడిచి మాటలు పొడిచి ఒక కథతోనో ఒక గుండు సూదులతోనో పొడిచి మాట్లాడే రకాలు లేకపోవాలి సమాజంలో. ఆలోచించండి. నేను గ్రహిస్తున్నాను. మరి వీళ్ళు దేవుడి రాజ్యం వెళ్తారో లేదో నాకు తెలియదు. పొడిచి గుణపాలతోనో కటకాలతోనో గుండు సూదులతోనో లేకపోతే ఇంకో ముళ్ళుతోనో ఇంకో ముళ్ళు ఆ ముళ్ళు ఈ ముళ్ళు తీసుకొచ్చి పొడిచే వాళ్ళకి దేవుడి రాజ్యం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు చూసుకోకుండా 24 గంటలు ప్రతిమానం ఆ మనిషినే చూసి నువ్వు పొడుస్తున్నప్పుడు నువ్వు వెళ్తావని నమ్మకం ఏంటి? నీకు గ్యారెంటీ ఉందా? అలా ఉండకూడదు. గతించిపోయింది నీకు అనవసరం. దేవుడే భయంకరమైన పాపులని క్షమించేసి పాపులు స్నేహితులుగా మార్చుకున్నాడు. అది పాపులు మధ్య భోజనం చేశాడు. ఏమండి ఆలోచించండి. తంబుర సితార నాదముతో యేసుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో
లేని వారిగా తీర్చిదిద్దితే నువ్వెవరు ఏంటంటే ఎవరిని సూటిపట్టిగా మాట్లాడతాను. అందుకే మాటలో చాలా మంది తప్పిపోతున్నారు, ఒక బోటు పెట్టేస్తున్నారు, పని కట్టుకుంటున్నారు. ఏమండి ఆలోచించండి. ఒకవేళ మన నీతిమంతులు అయితే మన నీతి మనకే ఉంటుందండి. ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో సాగుతున్నవాడు ఇది గ్రహించబోతే ఇంకెట్లా ఆలోచించండి. తప్పకుండా గ్రహించాలి. మునుపటి సంపద తలంచుకుని అని దేవుని వాక్యం రాయబడం ఫస్ట్ ఫాస్ట్ అయిపోయింది అంతే. దాన్ని 24 గంటలు నువ్వు ముందు తెచ్చుకొని పెట్టి ఏమంటే ఆలోచించాలి. ఈమె నన్ను అధికంగా ప్రేమించింది కనుక ఈమె అధికమైన పాపం క్షమించాలి. బిడ్డలారా, మన మాట కృపాసత్వంగాను ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలండి. ఎప్పుడు విస్తరించి మాట్లాడటమైనా, ఎప్పుడు విమర్శించి మాట్లాడటమైనా, ఎప్పుడు అవమానకరంగా మాట్లాడటమైనా, ఎప్పుడు నిద్రించి మాట్లాడటమైనా, ఎప్పుడు ప్రతి అదే ఆలోచించాలి. ఎంత బాధగా మాట చాలా దేవునికి ఇష్టకరంగా ఉంటాయి కనుక ఆ ఉప్పు కరిగిపోయింది, రుచి ఇచ్చింది. ఆ రుచిని జీవితంలో ఒక మాటలో తెచ్చారు. నొప్పించే మాట కాదు, మృదువైన మాట కాదు. ఆలోచించండి ప్రియ. సాత్వికమైన నాలుక జీవవృక్షం అని రాయబడము సామెతల్లో. మన జీవితాలు అలవర్చుకోవాలి. నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటున్నావు కదా, నేను పోతాను అంటున్నావు కదా, ఫస్ట్ ప్లేస్ నాదే అంటున్నావు కదా అని నీవే ఇలాగ మాట్లాడితే నిందించిన వాళ్ళకి తప్పులు మోపే వాళ్ళకంటే కూడా నీవు లాస్ అవుతావేమో చూసుకో. వేస్తికైనా పనులకు రాజులో చూడటం ఉంది కానీ వేసడానికి లేదు. ఆ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించండి ప్రియులారా. కరిగిపోయింది దేవుళ్ళు ఒదిగొదిగి ఉండటం వలన ఆ జీవితాన్ని దేవుడు అలాగెత్తుపట్టాడు. ఏమండి 10 కళలు కన్నా తర్వాత ఏసేపుడు తెలిసాడు. ఏమయ్యా నువ్వు బాగుని చెబుతావంట అని చెప్పాడు. కళలు చెప్పాడు. ఎంత తగ్గించుకుని ఒదిగి మాట్లాడాడండి. అది చదివి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఒకే ఒక్క మాట జీవితాన్ని నిన్ను నన్ను కదిలించేస్తుంది. ఆదికాండం తర్వాత ఆదికాండం 40 వచ్చాయి. 41 దేవుని బిడ్డలారా 41 వచ్చాయి. భాగంగా ఉంది. 41 చూడండి, త్వరగా చూడండి. నాకు నా పెద్ద బైబిల్ అయితే ఈజీగా ఉండేది. 31 వచ్చిన చూడు త్వరగా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. 46 నీ చేతి పని ఎన్నో వచ్చినది 15-16 చదవండి. ఫరో యేసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న యెడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు తెలపగలవనుందా తెలుపగలవనుందా? తెలుపగలవని పల్నాడు భాష
బైబిల్ చదువుతాను. తెలుపగలవని నిన్ను గురించి వింటినని అతనితో చెప్పినందుకు ఏసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అంతే. దేవుని బిడ్డలు ఆలోచించండి, ఇది నా వల్ల కాదు అనే మాట వాడాడు. మనమైతే నాకంతా వచ్చు, నాకంతా తెలుసు, ఓ ఇదేముంది ప్రభావం అంట. ఏమండి, కొంతమంది కళలకు కొంత భావం చెప్పడానికి ఇబ్బందికరంగానే ఉంటాను. నా దగ్గర కొంచెం చెప్పినప్పుడు నేను ఒకే మాట అంటాను, ప్రార్థన చేద్దాం లేదు అంటాను. ఎందుకంటే ఎలా చెప్పాలో అర్థం కాక ఎలా కూడా చెప్పడానికి ఉండవు. ప్రార్థన చేద్దాం లేదు అని అంటాను, అంతే మాట. ఇలా దేవుడు బిడ్డలారా, ఇది నా వలన కాదు అనేలాగా ఉండాలి. నువ్వేది మాట్లాడినా, ఏ ప్రయత్నం చేసినా దేవుని దృష్టికి తగ్గించుకుని మాట్లాడు. నీ మాట కృపాసహితంగా నువ్వు రుచికలంగా ఉన్నట్లుగా ఉండాలి. ఉప్పు కరిగిపోయింది, రుచినిచ్చింది. నీ ప్రవర్తన చూసే వారికి చాలా ఇంపుగా సొంపుగా కనిపించాలి. దేవుని బిడ్డలారా, వెలుగు ఉంటే ఆ వెలుగు దగ్గరకు మన ట్యూబ్ లైట్లో ఏదో ఒక లైట్ ఉంటే పురుగులు వస్తున్నాయి. అలాగే నీ మాట వలన అనేకులు వస్తారు. నీ ప్రవర్తన అనేటువంటి జీవితంలో చాలా చక్కగా మాదిరికరంగా ఉన్నప్పుడు అనేక మంది పరిగెత్తుకుంటూ అవడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక మాట చాలా యోగ్యంగా ఉండాలి. కనుక ఉప్పు నీ జీవితంలో నేర్పిస్తుంది, నా జీవితానికి నేర్పిస్తుంది. కనుక ఈ రోజు నీవు ఉప్పులాగా ఉంటావా, నిస్తారంగా ఉంటావా? అందుకనే మంత్రి గారు చెప్పాడు అక్కడ, ఉప్పు నిస్తారమైతే దేనికి పనికిరాదంట. అది బయట పారవేయబడి మనుషుల చేత అంటే ప్రక్కన నేనేమో కింద పడేసి ప్రక్కరు అంటే అనేక మంది హేళనగా చేస్తాడు. అనేకులుగా నీ జీవితాన్ని అపహాసం చేసేలాగా దేవుడు చేస్తాడు. ఆలోచించాలి. కనుక చివరి నాలు స్థానం కలిగి జీవించుకున్నాను. దేవుని బిడ్డలారా, నీ మాదిరికరమైన జీవితము, నీ పరిశుద్ధ జీవితము, నీ మాటలు వంకర మాటలు ఉన్నాయి, కత్తిపోట్లు అంటే మాటలు ఉన్నాయి, రకరకాల మాటలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎన్ని రకరకాల మాటలు ఉన్నావు వదిలిపెడతాం. వద్దు. పుతులమైన మాట ఆత్మకు భంగం కలిగిస్తాడ. ఏమంటే సామెతలు అంటాడు సొలొమోను, పుతులమైన మాట పుతులత్వం ఉండే కదా, అది ఏమవుతుందంట, ఆత్మకు భంగము కలుగు. ఎంత ఇబ్బంది కలుగుతుందని ఆలోచించాను. అయ్యో చాలా బాధాకరమే. నీకు వాక్యం తెలిసి ఎందుకు మోసకరమైన మాట మాట్లాడావు, ఎందుకు అవమానకరంగా మాట్లాడావు? బతుకంతా ఇతరులు అవమానించడమేనా, జీవితం అంతా ఇతరులు నిందించడమేనా? ఎంత బాధ అంటే. ఏమండి, ఒకవేళ నీ జీవితం పర్ఫెక్ట్గా ఉన్నానని నువ్వు అనుకుంటే అట్లా దేవుడు ఉన్నాడు. ఆయన ఆలోచించాలి. ఉప్పు జీవితం చాలా విలువైనది. ఏమండి, తగ్గింపు స్వభావం, దేవుళ్ళు వెదుగుతూ ఉండే జీవితం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టకరమైనది. ఒకవేళ ఇలాగా నీ జీవితం లేకపోతే సారం లేదు. ఒక మొక్కలు నాటిన తర్వాత సారం లేకపోతే అది జరగదు. అందుకనే లూకాసు వార్త 11 చదవచ్చు కానీ 6వ వచనం నుండి చదివితే, ద్రాక్ష తోటలో అంచుకు చెట్టు ఉందంట. మీ అందరూ తెలుసు. అన్ని ఎరువులు సకాలంలో వేశారు, తగిన సమయంలో నీరు పెట్టారు, సమయ సందర్భాన్ని బట్టి అన్ని కూడా దానికి బాగోగులు చూస్తున్నారు. కానీ ఫలించలేదు.
వెతికాడు దేవాది దేవుడు. చూశాడు, ఎందులోనూ లోపం లేదు. అంటే ఎరువు వేటిలో లోపం లేదు. దాన్ని చక్కగా పాలు చేసి నీరు పెట్టే విషయంలో లోపం లేదు. దాన్ని అనుదినము వచ్చి ఆ తోటలను సంరక్షణ చేసే దానిలో కూడా లోపం లేదు. అది ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అలాగే? భూమి లోపమా? ఏమంటే భూమి లోపమా? ఒకవేళ గ్రౌండ్ సరిగ్గా లేదా? ఎవనేలా ఏమండి నిస్సారమైనట్టయితే దాన్ని ఏమంటారంటే చవిట నేల. ఏ నేల అంటారు? చవిట నేల అంటానికి లేదు అక్కడ. సాయిల్ గ్రౌండ్, ఎప్పుడు సేద్యం చేసేటువంటి గ్రౌండే నేలే. కానీ అది ఫలించదు. అది ఫలించలేదు. మాటలో వంకతనం, జీవితంలో వంకతనం, బ్రతుకులో వంకతనం, దేవుల్లో జీవించే విధానమే వంకతనం. అందుకే అది ఫలించలేకపోయింది. ఆలోచించండి. దేవాది దేవుడు యాకోబును ఇజ్రాయేలుని ఏర్పాటు చేసుకొని, ఇజ్రాయేలు అనగా యాకోబుల వంకతనం చెప్పండి లేదా? అది ఇజ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నప్పుడే వంకతనం లేకపోతే ఈరోజు నిన్ను ఏర్పాటు చేస్తున్నా దేవాది దేవుడు. నువ్వు ఎందుకు వంక పింకర్ అయిపోతున్నావు? గడపుతుడా నువ్వు చక్కగా అంటే నిలబడలేకపోయా. ఏమండి నిలబడే విధానం సరిగ్గా లేదు. స్థిరపడలేకపోతున్నావు అన్ని క్షణం. కనుక ఉప్పు ఎంత శ్రేష్టమైన ఉంటున్నావు. నీవు దేవుడికి శ్రేష్టకరమైన వ్యక్తిగా జీవించాలి. దేవుడు నీ జీవితం వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నీకు బహుమానం ఇచ్చి ఆయన అప్పుడు చెప్పుకునేలాగా ఉండాలి. విస్తారం అయితే బయట పారవేయబడి మనుషులు కక్కబడితే కదా. అవమానించబడిన వ్యక్తిగా, నిందించబడే వ్యక్తిగా, తోలనాడించుకునే వ్యక్తిగా, తిరస్కరింపబడే వ్యక్తిగా ఉండవద్దు. ఉండవద్దు. ఉప్పు ఎంత తిరస్కరించబడినా, ఎక్కడో దూరంలో పారవేసినా అన్నిటి దిక్కు అని రేపు స్తోత్రం. జీవితం కూడా అలాగే ఉండిపోయింది. ఒకప్పుడు నీ బ్రతుకు కూడా అలాగే ఉండిపోయింది. కానీ దేవాది దేవుడు ఈ రోజున నేను అన్ని విషయం నిలబెట్టాను. అనేకులు దిక్కుగా చేశాను. ఒకప్పుడు దిక్కు లేని దాను, దిక్కు లేని వాడిని ఇప్పుడు అనేకులు దిక్కు గల వాడిగా చేశాడు. అంతే ఆలోచించండి. తన దేవుని బిడ్డలో ఉప్పు చాలా విలువైంది. నీ జీవితం ఉప్పుగా ఉంటుందా? ఉప్పుగా ఉందా? ఆలోచించండి. ఆలోచించండి. తగ్గించుకోవాలి. నేను స్వభావం కావాలి. దేవుని ఒదిగి ఒదిగి ఉంటే స్వభావం దేవుడికి కావాలి. దేవుని బిడ్డలను ఆలోచించండి. దేవుడు పూసుకుంటున్నాడు ఈ రోజున. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు సమస్తాన్ని అమ్మ ఆ మహిమను, ఆ ఉన్నతమైన కృపను విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చే తగ్గించుకొని రిక్తుడిగా ఏమీ లేని వాడిగా వచ్చాడంట. నీకు ఎన్ని కలిగి ఉన్నా, నీవేమేమి పొందుకున్నా, దేవుళ్ళు ఒదుగలిగి ఉండటం నేర్చుకో. అదే ఉప్పు నేర్పిస్తున్న పాట. కరిగిపో. నీవు కూడా వాక్యంతో కరిగిపో. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. ఉప్పులాగా జీవించడానికి ఇష్టపడతావా? విస్తారమైన జీవితం వద్దు. ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళ ఉండి విస్తారంగా ఉంటున్నావంటే ఒక ఆత్మస్థితి లేదు, ఒక వాక్యాలు లేదు, ఒక ప్రార్థన లేదు. ఎప్పుడు కూడాను నీ జీవితం అంతా అమ్మా ఎదుగు బుద్ధులేదు జీవితం. ఎన్నాళ్ళు పట్టుకుంటావు ఇలాగా? ఎంతకాలం ఉంటావు ఇలాగా? ప్రభు వస్తున్నాడే, ప్రభు వస్తున్నారు. ఆయన వేవేళ్ళలో ఆ మహిమ వేగంలో కూడా వస్తుంటే నీ ఒక సమాధులు చేసి ఆయన ఎదుర్కోవాలి. ఎదుర్కొనే దమ్ముందా? సారవంతమైనటువంటి జీవితం జీవించిన వారు మాత్రమే ఆయన ఎదుర్కోవాలి. అలాగన్నావో లేదో ప్రశ్నించుకో. ఆలోచించండి.
లేకపోతే నిప్పు నిప్పు ఏం బోధిస్తుందో ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. చదవండి ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము నా మాట అగ్నివంతుడు కాదా, వంటతో పక్కలు చేయి. ఎన్నో వచ్చిన చూడండి. ఈ బైబిల్ చర్చలో అండి నాకు త్వరపడి స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని, ధైర్యము లేక ఎదురుగా రాలేక, ధైర్యము లేక ఎదురుగా రాలేక. సరే తర్వాత చూపిస్తానండి. దేవుడు యొక్క వాక్యం ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. నా మాట అగ్ని వంటిది కాదా అని అన్నారు. అగ్ని నిప్పు. దేవుని యొక్క మాట ఎంత శ్రేష్టమైంది అంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఎలాగనగా మన దేవుడు యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక అది వాక్యం యొక్క అగ్ని. కనుక నువ్వు అగ్ని యొద్దకు వచ్చావు, నువ్వు అగ్ని అయిపోవాలి. నువ్వు మండాలి, అనేక మందిని మండించాలి. నా పాడవాలేదు, మండించు, అగ్ని మండించు ఆలోచించండి. నువ్వు మండాలి, అనేక మంది మండించు. మండుతున్న పొగ మనకు అందరూ తెలుసు. నిర్వాకాండం 3వ అధ్యాయంలో మోషే గొడ్లు కాచుకుంటూ అలాగా మార్గంలో వచ్చాడు. ఇలా చూసినప్పుడు పొగ అగ్ని మండుతూ ఉన్నది. ఏమి నాని విచిత్రంగా వెళ్ళి చూడాలనుకున్నాడు. సహజమే, ఎవరికైనా ఉంటుంది. ఏదైనా గుంపు కూడి ఏదైనా మాట్లాడుకుంటున్నారు, లేదా ఏదైనా గొడవ అవుతుందంటే ముందు వెళ్ళి చూడాలి, వినాలి. ఇది ఒక దాపత్రయం. కానీ వీటన్నిటికి మించింది ఇది. ఆ పొగలో నుండి మంట ఇలాగా వస్తూ ఉన్నది. ఏమిటో చూడాలనుకున్నాడు. ఆశ్చర్యం వేసింది. కానీ మంటైతే పడుతుంది, కానీ అలా నింపు అయితే చల్లగింది, కానీ ఆ పొద మాత్రం అది ఆశ్చర్యం. అది ఆశ్చర్యం. మోషే గారికి ఆశ్చర్యం కలిగించింది ఏమిటి అంటే, అక్కడ మంట ఉన్నది, అగ్ని రగులుకున్నది, కానీ అక్కడ ఏది మాత్రం కాలిపోయినట్లేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆ మండుతున్న పొదే ఒక మోషే గారి జీవితం ఉన్నది. అందుకే కదా అతని జీవితం అంతా దేవుని యొక్క కృపలో అప్పగించుకున్నాడు. అందుకే దేవుడు అతని పట్ల సాక్ష్యం చెప్పాడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. ఆలోచించండి. అగ్ని, పొద, శ్రమలతో, కష్టములతో, నష్టములతో, అవమానాలతో, నిందలతో, అన్ని విషయాల్లో నలిగిపోయినటువంటి వ్యక్తిని ఆ మండుతున్నప్పుడు ఆయనే మోషే. అదే నేను దేవాది దేవుడు ఆ మండుతున్నప్పుడు పిలిచాడు. ఆ దగ్గరకు రాబోతున్నాడు, మాట్లాడాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు ఎత్తునే ఉన్నాడు. నువ్వు కూడా అలాగ మంటేలాగా దేవుడు మండుతున్నాడు. ఎప్పుడు మండుతావు? 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్త వంటిది కాదా. అది 23:29. సరే, కనుక నా మాట అగ్ని వంటిది కాదా అని. దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క కృపలో సాగుతున్న ప్రతి ఒక్కరు ఒక అగ్ని ఉండేలాగా ఉంటారు. దేవుడు నువ్వు మండించు అని కనుక ఎలాగో మండాలి. చిన్న ప్రశ్న 10 నిమిషాల్లో ముగించుకుందాం. ఎలాగో మండాలి ఆలోచించండి. అగ్నిలో పరిశుద్ధ అగ్ని ఉంది, అన్యాయపు అగ్ని ఉంది. వినాలి బాగా. దేవుని బిడ్డ రావణుని కుమారులు త్వరపడి ఒక అన్యాయపు అగ్ని తెచ్చారు. లేవియకాండం చూడండి. లేవియకాండం 10వ అధ్యాయం 10 మొదటి నుంచి కొంచెం చదువు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అది కనుక వేరొక అగ్ని అంటే దేవుని యొక్క అగ్ని ఉన్నది, వేరొక అగ్ని ఉన్నది. ఆలోచించండి. దేవాది దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధ అగ్ని అని. బిడ్డలారా, వేరొక అగ్ని అసలు నేను తీసుకురమ్మని చెప్పలేదు. నాదాబుని అబీహులు అహరోను కుమారులే, కానీ మీరు దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. మండుచున్న పొదలో మండినటువంటి దేవాది దేవుడు పరిశుద్ధ అగ్ని. విద్యాను మీదకి వెళ్ళాలంటే రాతి మీద అర్పించి ఆ రాత్రి నుండి అగ్ని బయలుదేరింది. పరిశుద్ధ అగ్ని ఆ రాత్రి నుండి అగ్ని బయలుదేరింది. పరిశుద్ధ అగ్ని. మానవ సంసోను తల్లిదండ్రులు ఒక కుమారుడు పుట్టాడయ్యా అని చెప్పినప్పుడు వారు కూడా బలి అర్పించారు. అక్కడ దేవుని ఆ అగ్ని వచ్చి దహించి వేసిన పరిశుద్ధ అగ్ని. అర్థమవుతుందా? అది పరిశుద్ధ అగ్ని. ఎవరు పిల్లారు కనుక పరిశుద్ధ అగ్ని స్వచ్ఛమైన, నిష్కల్మషమైన, పవిత్రమైన, యోగ్యమైన దేవాది దేవుని యొక్క అగ్ని. కానీ ఆ అగ్ని కాకుండా దేవుడు ఆజ్ఞాపింపడం వేరొక అగ్ని. అంటే 2 రకాలు ఉన్నాయన్నమాట. ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మన స్వనీతిని ప్రక్కన పెట్టాలి, మన స్వంత ఆలోచన ప్రక్కన పెట్టాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏంటి మాట్లాడినా, ఏంటి చేయాలనుకున్నా అది ఫలించదు అంతే. కనుక అగ్ని కనుక దేవుడు వాళ్ళిద్దరిని కూడా కాల్చివేశాడు. తర్వాత తరుగుకొని వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు చనిపోతే అహరోను తలా పెంచవద్దన్నాడు. అసలు ఆ శవాలను కూడా చనిపించొద్దన్నాడు. అంత బాధాకరం. ఆలోచించండి. దేవునికి వ్యతిరేకంగా చేశారు కనుక దేవుడు మనందరం కూడా పరిశుద్ధ అగ్ని వాక్యము చేత, ప్రార్థనలు చేత, దైవాత్మావేశం వలన దేవుని కృపలో అనేక విషయంలో మండ అగ్ని కోరుకుంటున్నాడు దేవుడు. నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాటే చాలా తీవ్రమైనది. ఆయన వాక్యమే తీవ్రమైనది. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా రకరకములుగా నువ్వు ఏం చేయవద్దు. కల్పితమైన కల్పన కథలు ఇలాగా చేయవద్దు. వాక్యాలు ఉన్నట్టుగా మాట్లాడగలిగితే ఎట్లా చెప్పాడా, చెప్పాడు. ఉన్నట్టే చెప్తాడు యేసుప్రభువు. లేదు కాపాడు. ఆలోచించండి. అలా చేయడు.
అవును, అబ్రహాము నాకు సంతానం ఇస్తాను అన్నావు కదా, వాగ్దానం చేస్తాం. ఇది నాకు ఎలాగో ఊడిపరచుకోవాలి, నాకు ఒక సూచన చూపించమన్నాడు. అది మీకు తెలుసు, కొద్దిగా చీకటి అయిందంట. ఏమండి ఆలోచించండి. నేను ఇంగ్లీష్ బైబిల్ చూశాను. ఇజ్రాయేల్ కాలంలో ఒక ఆచారం ఉందంట. వారు బయలు ఏదైనా సరే బదులు అర్పించినప్పుడు ఇలాగ ఏదైనా దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చబడటానికి వీళ్ళంతా ఇలాగనే అబ్రహాం లాగా చేసి అగ్గికి చీకటిలో అలాగా దేవుడు నాకు నచ్చిపోయేలాగా కోరుకుంటారంట. అదే ఆచారం చేసింది. అగ్ని అలాగ నచ్చిపోయిందంట. ఆలోచించండి, చెబుతున్నాను. ఈ అగ్నితోనూ మండు పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధులైన యేసు ప్రభు వారి యొక్క ఆత్మ వేస్తము, పరిశుద్ధాత్మ అగ్ని మంటూ అనేక మంది అంతే. మండే వాళ్ళు ఎలా ఉంటారు? 2 మాటలు చెప్పి ముగిస్తున్నాం. 1 గంట 5 నిమిషాలు ముగిస్తాం. మండేవారు ఎందుకంటే మండించారు అనేటువంటి తీరు ఉన్నప్పుడు ముందు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు? ఇతరులు మండించాలని ఒక అభిప్రాయం ఉంది కదా, ఇతరులు మండించాలని ఒక ఉద్దేశం ఉంది కదా, ఇతరులు అగ్ని చేత ఆకర్షించబడి వాళ్ళు కూడా నడిపించిన ఆ తీవ్రత, ఆత్మ తీవ్రత ఉంది కదా. మరి వీళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దర్శన సంఘం చదవద్దు కానీ 4వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, మీరు సంఘమునకు వెలుపడిన వాటికి మర్యాదగా నడుచుకోండి. రేపు స్తోత్రం, హల్లెలూయా. మొదటి దశలో ఉంటాయి, మొదటి దశలో ఉంటాయి చదవాలి, తరగతి మొదటి దశలో ఉంటాయి. రాష్ట్ర పత్రిక తిమోతికి ముందే, తిమోతి తర్వాత తిమోతికి ముందే 4వ అధ్యాయం. దేవుని బిడ్డలారా మీరు చూడాలి. 12వ చిత్రం 4, 12, 10 కలిసి ఉన్నాయి. అలాగనే మాసిదోనియా ఎందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. అది నడుచుకోవాలంటే నువ్వు అగ్ని పడుతున్నావు కదా, ఇతరుల పట్టించమని కోరిక, అభిప్రాయము, ఒక ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావు కదా. అయితే నువ్వు మొట్టమొదటి ఎలా ఉండాలి? సంఘమునకు వెలుపటి వారి. అది ఈ మాట మాత్రం చాలా జాగ్రత్త ఆలోచించండి. సంఘమునకు వెలుపట ఎవరున్నారు? గడప వెలుపట ఎవరున్నారు? తలుపు వేయబడింది. గడప వెలుపట ఎవరుంటారు? అన్యులు, దేవుడిని ఎరుగురు జనం అన్నారు. అలాగే లోకంలో ఉన్నటువంటి అన్ని జనాంగానికి, అవిశ్వాసులకు అమ్మా ఎలా ఉండాలి? మర్యాద ఉండాలి. ఇది ఒక విషయం అని నువ్వు మంటాలి. ఇతరులు మండించాలంటే నువ్వు సంఘమునకు, నీ ప్రజలకు, నీ స్వజనులకు ఎలా ఉండాలి? రూతుతోనే చెప్పాడు, నీ స్వజనమును, నీ ఇంటి వాళ్ళని విడిచిపెట్టేసాను. ఇతరులను మండించాలి, నువ్వు మండాలి అనుకుంటే తప్పకుండా ఇది చేయాలి. సంఘములకు వెళ్ళిపోయేవాడు. ఆలోచించండి. నువ్వే చట్టపట్టాలు వేసుకుని అన్ని విషయంలో వాళ్ళని మండుతున్నానని చెప్పుకుంటూ నువ్వు లోకరీత్యా జీవిస్తుంటే ఎందుకు మండుతారు? సరే మండలో నోరు కంట్రోల్ లేక కప్పల్లాగా బెగబగలాగా మండిస్తావా? ఆలోచించి నువ్వు వండుతున్నావు. ఇతరులు మండించాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా అండి? సంఘమునకు అది సంగతి. మాట్లాడే తీరు మర్యాదగా మాట్లాడు. ఏమండి సేవకులు వాక్యం చెప్పి దాన్ని పొడిచి విమర్శించడం కాదు. అది సంఘములకు, అది విశ్వాసం తగదు. కనుక మర్యాదగా ఉండటం లేదు. మర్యాదగా అంటే నీవు ఏ విధంగా
విధంగా ఉన్నావో నీ ప్రవర్తన బట్టి, నీ విధి విధానాన్ని బట్టి వాళ్ళు రాబట్టుకుంటా, వాళ్ళు రాబట్టుకుంటా. ఓ స్త్రీ, నీ కుటుంబంలో నీ భర్త అవిశ్వాసం ఉన్న ఏడల నీ ప్రవర్తన బట్టి అతను నువ్వు రాబట్టుకోవాలి అని రాయబడింది. ఓ పురుషుడా, నీవు విశ్వాసం ఉండి నీ భార్య అవిశ్వాసి అయితే నీ ప్రవర్తన బట్టి నీ భార్యను రాబట్టుకోవాలి అని రాయబడి. కుటుంబంలోనూ అలాగే మర్యాద ఉండాలి, బయట కూడా అలాగే మర్యాద ఉండాలి. నువ్వు మండుతున్నాను అంటున్నావే, అంటున్నారా అందరూ? నువ్వు మండుతున్నాను అంటున్నావే, ఇతరులు మండించాలంటున్నావే, ఇది ఉన్నావా? నేను అడుగుతున్నా ప్రశ్న చెప్పాలి. అది మరి ఎట్లా మండుతున్నా? ఎలా మండుతున్నా? మండపంలో కోరిక దొరుకుతుంది నీకు. ఈ కోరిక మంచిది కాదే, అట్లయితే చెత్త కోరికే నాకు తెలుసు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఈ యొక్క లోకం రీత్యా ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రత్యేకించబడిన జీవితం కావాలి. ప్రతి విషయంలో ఇంకేదైనా సరే ఇది కాదు అనుకున్న దానికి ప్రత్యేకంగా నువ్వు కనిపించాలి. దేవుడి దృష్టికి దుర్కులని తన వారికి సపరేట్ చేయబడాలండి. నువ్వు సపరేట్ అయిపోవాలి. ఒక్క విశ్వాసంతోనే విశ్వాసి అవిశ్వాసంతో విద్యుడిగా ఉండొద్దన్న వాటిని రాయబడి ఉంటాయి. అమ్మా, క్రీస్తుకు బెలియాలకు సంబంధం లేదని రాయబడి ఉంది. చీకటికి వెలుగుకు పొత్తు లేదని రాయబడి ఉంది. నీదంతా నేను అంత లోకం కావాలి. దేవుడిని అడ్డం పెట్టుకుంటావు, లోకం అంతా నీదే. దేవుడిని అర్థం పట్టుకుంటావు అన్నీ నీవే. ఏంటంటే మండే వాళ్ళు అలా ఉండాలి, ఇతరులు మండించాలనుకున్న వాళ్ళు ఎలా ఉండాలి. మొదట సంఘములకు వెలుపట వారికి మర్యాదగా ఉంటే, రెండోది ప్రత్యేకించబడిన వారికి ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితం ప్రత్యేకత. ఏలియా ఎప్పుడు చూసినా సరే కర్తవ్య ప్రాంతం మీదనే ఉండాలి. ఏమండి ఆలోచించి వెళ్ళేసా ప్రత్యేకత పడిన జీవితం కలిగిన వాడికి అంతా ప్రత్యేకంగా జీవించాలి. ఆలోచించండి వెళ్ళారు. దోతానికి వచ్చాడు, ప్రత్యేకంగా సునేమురాలు చర్చుకున్నది అని ప్రత్యేకమైన జీవితం గమనించింది కనుక ప్రత్యేకంగానే మేడ మీద ప్రత్యేకత ప్రత్యేకత ప్రత్యేకత. మండుతున్నావు అంటున్నావే, ఇతరులు మండించాలంటున్నావే, నీ జీవితం ప్రత్యేకంగా కనిపించాలి. ఏ ఫంక్షన్ పోయినా నువ్వే, ఈ ఫంక్షన్ పోలేదు, ఆ ఫంక్షన్ పోకూడదు, ఇది వద్దు అనుకున్నది మొత్తానికి పానంలో పడతాం నువ్వే, అన్నింటికి నువ్వే, కారుల్లోనూ బూడుల్లోనూ అన్నింటిలో నువ్వే. ఏమండి అన్నింటిలో నువ్వే, నలుగుల్లోనూ పసుపుల్లోనూ కుంకుమల్లోనూ అన్నింటికి నువ్వే. అంత బాగా నాకమ్మ ఆలోచించండి. ఏమండి దేవుడిలా కోరుకోలేదే, దేవుడిలా కోరుకోలేదే. ప్రత్యేకించబడిన వారిగా చూపించాలి. నీవు అంతఃపురంలోకి వెళ్ళిగా ఆ తలుపులు వేసుకొని అది ప్రత్యేకమైన జీవితం. పేతురు అనుదినము మేడ మిద్దు మీదకి వెళ్ళాడంట. ప్రత్యేకించబడిన జీవితం. కొన్ని అనుదినము 3 గంటల సమయం ప్రార్థన చేశాడు. ప్రత్యేకించబడిన జీవితం. ఆలోచించండి పిల్లగా, యేసు ప్రభువు మనకు మాదిరిగా ఆయన అనేక విషయాలలో ఏకాంతంగా ప్రత్యేకంగా వెళ్ళిపోయాడు. మండాలనుకుంటున్నావు లేదా నేను మండుతున్నావు అంటున్నావు, ఇందులో మండించాలనుకుంటున్నావు. ఏది ఏది ఆలోచించాలి. దేవుని బిడ్డ, నేను ఈ బిరుదాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను మన సంఘంలో నా విశ్వాసం కలిగే ఆగ్రహాలకి వెళ్ళాను, కానీ ఎప్పుడు లోక సంబంధాలకు వెళ్ళి నేను కూర్చొని పసిరాను ఇప్పటికి లేదు, ఇప్పుడు లేవండి. అవును, నా ఆత్మీయ బిడ్డలు కనుక నేను వెళ్ళాను, అంతే, వెళ్తున్నాను, అంతే, వెళ్తాను.
వాళ్ళ మధ్య ఉంటాను. కానీ లోకం మధ్యకి నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా. దానికి దేవుడు సాక్షి, మీకు కూడా తెలుసు. ఆలోచించాలి. మనం ప్రత్యేకించబడిన జీవితం కనిపించాలి. నీకు అందరూ ఒకటే. ఏమండి, నీకందరూ ఒకటే. వాళ్ళని లేదు, దేవుడు ఎరిగిన వాళ్ళని లేదు, ఎరగిన వాళ్ళని తెలియదు, వాళ్ళు అన్నిలు అని తెలీదు, మరొకటి అని తెలీదు. మొత్తాన్ని అంతా నా వాళ్ళని వాడిస్తాం. నువ్వు ఎక్కడ వండుతున్నావు? ఎంతమంది వండిస్తావు అమ్మా? ఆలోచించే చివరి నాడు కష్టమంత జాగ్రత్త. ప్రభువులకు వస్తున్నాడు. నిప్పులాగా జీవించు. ఏమండి, నిప్పులాగా జీవించు. అగ్ని కూడా ఆమె కొంచెం మనకి అంటుకుంటే కాలిపోతాం. నువ్వు అనేక మందిని అగ్ని అయిన జీవించాలి. నీ జీవితమే ఒక అగ్నిలో ఉండాలి. నీ జీవితమే ఈటరిగా దేవునికి ఇచ్చికరంగా ఉండాలి. అది ఉంటున్నావా? ఏమండి, ఆలోచించాలి. కానీ దేవుడు చూస్తున్నాడు ప్రత్యేకించబడిన జీవితంలో లోకానికి సంఘములకు వెలుపడిన వాటికి ఎలా ఉండాలి. అన్నిటికీ పడేస్తాడు. ప్రతి మాట ఎదురుపడతాడు. నీది కాంతానుగుణంగా గతులేస్తావు. చదువు చూపుతావు, పరిగెత్తుతావు వాళ్ళకి వీళ్ళకి అంటించడానికి. ఏమండి, వాళ్ళకై వీళ్ళకి ముళ్ళు వేయటానికి, వాళ్ళకై వీళ్ళకి ఏదోదో చేయటానికి. దైవత్వమా? ఇది అగ్నితో నీలో అగ్ని మండుతుందా? ఎట్లా మండించే స్వభావమా? ఆలోచన చేసుకో. ఉప్పు ఎంత శ్రేష్టమైనదో నీ జీవితానికి. నీ జీవితం ఉప్పులాగా జీవిస్తే అగ్ని ఉండాలి. అంతే అలా ఉండాలి బ్రతుకు. ఏమ్మా, ప్రభుయేసుక్రీస్తు అనే ఒక అగ్ని దహించండి. ఆయనలో జీవించే వారందరూ కూడా ఒక మండుచున్న అగ్ని లాంటి మండుచున్న పొదలాగా ఉండాలి. ఎప్పుడు కూడా మండించు అగ్ని మండించు. చిన్న వచ్చి పడుతుంది. నువ్వు మండు అనేక మండు. ముందు నువ్వు అగ్ని జీవిస్తాయి కదా. ఆలోచించండి. నువ్వు అనేకులకి ఒక అగ్ని కనిపించావు. అమ్మో అతనా, అమ్మో ఆమె అన్నిలాగా ఉండాలి. ఆలోచించండి. చూడనాలు ఉప్పులాగా జీవించడానికి, నిప్పులాగా జీవించడానికి ఇష్టపడుతున్నావు. అలా ఇష్టపడితే ప్రార్థన చేసుకున్నాము. దేవుడి ద్వారా అందరూ కలిసి మన ఆత్మజీవితం పరిచయం చేసుకుంటూ ఒకసారి దేవుడి మన జీవితంలో అప్పగించుకున్నాం. దేవుడి వాటిని జీవించుకున్నాం. దైవాల గురించి వారందరూ